హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో మెయిన్ స్టోర్ నుంచి సబ్ స్టోర్కి ఎలా ఇష్యూ చేయాలి అనేది చూసాం కదండి, ఎండిసి స్టాకు. ఇప్పుడు ఎండిసి నుంచి ఎలాగ ఇండెంట్ రైజ్ చేసుకోవాలి, మెయిన్ స్టోర్ నుంచి ఎలా ఇష్యూ చేసుకోవాలి అనేది ఒకసారి నేను మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను చైల్డ్ స్టోర్తో లాగిన్ అయ్యానండి. చైల్డ్ స్టోర్తో లాగిన్ అయిన తర్వాత, చైల్డ్ స్టోర్ ఇన్ ద సెన్స్ మన సబ్ స్టోర్, ఓకేనా. సబ్ స్టోర్తో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు డిమాండ్లోకి వెళ్ళి ఇండెంట్ జనరేషన్ చేసుకోవాలండి. ఇండెంట్ జనరేషన్కి మనకి ఇక్కడ మనం లాగిన్ అయిన స్టోర్ నేమ్ చూపిస్తుంది. నెక్స్ట్ కరెంట్ ఇండెంట్ స్టేటస్ ఆల్ చూపిస్తుంది. జనరేట్ మీద క్లిక్ చేయాలన్నమాట. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమేమైతే మీకు ఎలిజిబుల్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత డేటా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఎమాక్సిలిన్ లేదంటే లిగ్నోకెనైన్ ఆర్ మనకి మామూలుగా యూజ్ చేసేది ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఓరల్ సస్పెన్షన్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఈ ఓరల్ సస్పెన్షన్ ఇష్యూయింగ్ స్టోర్లో ఈ 550 ఉంది కాబట్టి 10 పెడదాము. ఇది క్యాప్సిల్స్, ఓకే. నెక్స్ట్ ఏదో ఒకటి ఇదిగోండి సెఫిక్సైమ్ టాబ్లెట్స్ కూడా ఒక 10 పెడుతున్నాను. పోనీ 20 పెడదాము. నెక్స్ట్ ఈ సిప్రోఫ్లాక్సిన్ కూడా ఒక 30 పెడదామండి, ఓకేనా. 30 పెడదాం. పెట్టిన తర్వాత కింద మనకి సేవ్ చేసుకోవాలన్నమాట. ఫార్మసిస్ట్ నేమ్ ఏదైతే అది ఎంటర్ చేయండి. అగాలి ఫార్మసిస్ట్ అని చెప్పి పెడుతున్నాను నేను. మేడం పేరు మర్చిపోయాను యాక్చువల్గా. సో దీంట్లో ఫార్మసిస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఇండెంట్ సేవ్డ్ అని చెప్పి వస్తుందండి. ఇండెంట్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ ఇండెంట్ నంబర్ అని చెప్పి ఇండెంట్ నెంబర్ వస్తుందండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఈ మెయిన్ స్టోర్కి వెళ్ళి చెక్ చేసుకుందామండి ఒకసారి. సో లాగిన్ అయ్యానండి మెయిన్ స్టోర్ నుంచి. మెయిన్ స్టోర్లో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇష్యూలోకి వెళ్ళి ఇష్యూ డెస్క్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇష్యూ డెస్క్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఇప్పుడు పెట్టిన ఏదైతే ఇండెంట్ ఉందో ఆ ఇండెంట్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందండి, ఓకేనా. ఇండెంట్ మీకు ఇక్కడ డిస్ప్లే అయితే దీని మీద క్లిక్ చేసుకొని ఇష్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇష్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇష్యూ క్వాంటిటీ మనం వాళ్ళు ఎంత రైజ్ చేశారో దాన్ని బట్టి మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇష్యూ క్వాంటిటీ మీరు 10 ఇవ్వాలనుకుంటే 10 ఇవ్వండి, లేదు తక్కువ ఇవ్వాలనుకుంటే కూడా తక్కువ ఇచ్చుకోవచ్చు, అంటే 20 కన్నా తక్కువ ఇచ్చుకోవచ్చు అనమాట అలా. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ 3 ఇష్యూ చేసేసి రిసీవ్ బై అగాలి సబ్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ రిమార్క్స్లో ఇష్యూ టు సబ్ స్టోర్ అని చెప్పి ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏమొస్తుందండి, మనకి ప్రివ్యూ, డ్రాఫ్ట్, సేవ్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీని మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ మీద క్లిక్ చేయాలండి. సేవ్ మీద క్లిక్ చేయగానే ఓకే పెడతాం. ఓకే మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం ఏమైతే ఇచ్చామో ఆ 3 కూడా ఇందులో డిస్ప్లే అవుతాయండి, ఓకేనా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, ఎమాక్సిలిన్ 8 ఏంటంటే ఒకటి 10కి మనం ఇష్యూ చేసామండి. అయితే దీంట్లో మనకి ఈ బ్యాచ్ అయిపోయినట్టుందండి. ఈ బ్యాచ్ ఇష్యూ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి వచ్చింది చూసారా. అంటే బేస్డ్ ఆన్ మనకి FEF రన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ అవుట్ కాబట్టి ఇది ఫస్ట్ ఈ బ్యాచ్ని కంప్లీట్ చేసేసింది. నెక్స్ట్ దీంట్లోకి వచ్చింది అనమాట. ఇది 2 సార్లు వచ్చింది ఏంటి అనుకోకండి, ఓకేనా. టోటల్ క్వాంటిటీ అయితే 10 ఇదిగోండి, ఓకే. సో ఇదండి మనకి ఇష్యూ టు సబ్ స్టోరు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చైల్డ్ స్టోర్లోకి వెళ్ళి దాంట్లోకి వచ్చిందో లేదో ఒకసారి చూపిస్తాను, ఓకే. సో నేను చైల్డ్ స్టోర్తో లాగిన్ అయ్యానమాట. దీంట్లో రిసీవ్లోకి వెళ్ళి అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే ఇష్యూ చేసామో ఆ డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది చూసారా, వచ్చింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి అక్నాలెడ్జ్ చేసుకోవడమే. ఇందాక అక్నాలెడ్జ్మెంట్ ఎలా చేసామో సేమ్ అలాగే మనం అక్నాలెడ్జ్ చేసుకోవాలండి, ఇంతే మనకి, ఓకేనండి. ఇది మనకి ఇష్యూ టు సబ్ స్టోర్లో మనకి ఇష్యూ చేసుకోవడం అనేది ఇలా చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.